ఇలా అంటూ ఆయన ఆనందంగా బయటకు వచ్చాడు. ఇప్పుడు మనందరం చూస్తూ ఉండగా ఇతనికి విషాన్ని ఆహారంలో కలిపి ఇద్దాం. అయితే తోసేయకుండా చేతులు కాళ్ళు కట్టేసి తినిపిద్దాం అన్నారు. ఎన్ని రకాల హింసలండి. వింటూ ఉంటే ప్రహ్లాదుణ్ణి హిరణ్యకశిపుడు బాధ పెట్టాడు ఇక్కడ. అయితే అక్కడ హిరణ్యకశిపుడు డెసిషన్స్, ఇక్కడ రాక్షస మతస్థుల డెసిషన్స్ కూడా ఉన్నాయి. మొత్తానికి విషాన్ని పెడుతుంటే ఆ విషం చూసి ఇందగన పదిగం వీళ్ళకి సరిగ్గా అర్థమైనట్లేదు. భోక్త కూడా ఆయనే. విషాన్ని మొత్తం తీసి ఉండకట్టి కంఠంలో పెట్టి నిలబడ్డ మృత్యుంజయుడు భక్తుడికి విషమేం చేస్తుంది అని భావం వచ్చినట్టుగా పదిగం చెప్పి విషాన్ని చక్కగా స్వీకరించాడు. పవి పుష్పంబగు అగ్నిమంచగు అకూపారంబు భూమిస్థలమౌ శత్రుండతిమిత్రుడౌ విషము దివ్యాహారమౌ అవనీమండలి లోపలం శివశివేత్యాభాషణోల్లాసికిన్ శివనీ నామము సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అని దుర్జడు చెప్పింది మామూలు మాట. అతనుకు మహానుభావుడు, అనుభవంతో చెప్తున్నాడు. శివనామం పలికేవారు విషమైన అమృతమైన ఒకేలా చూస్తారు కనుక అలాగే స్వీకరించాడు. కానీ విషము కూడా అతను ఏమీ చేయలేదు.